కుప్పకూలిపోయిన హరహర వీరమలో డే 2 కలెక్షన్స్. మామూలుగా డ్రాప్ కాదు ఇది, చాలా మహా పెద్ద డ్రాప్. ఏకంగా 72% డ్రాప్ పడింది సినిమాకి, అది కూడా డే 2 మార్నింగ్ షో నుంచే. ఇలాంటి డ్రాప్ మనం సోమవారం నుంచి చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది వర్కింగ్ డే అవ్వచ్చు, వీకెండ్ తర్వాత వీక్ డే అలా. కాబట్టి అయినా 72% డ్రాప్ సోమవారం కూడా రాదు, మహా అయితే 60-65 అదే ఎక్కువ. కానీ ఇది రెండో రోజుకే 72% డ్రాప్ అంటే ఇంకా మండేకి ఈ సినిమా పూర్తిగా షెడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కొంతమంది తెలుగు తక్కువ వాళ్ళు బావిలో కప్పలు వచ్చేసి రెండో రోజు కదా, వర్కింగ్ డే శుక్రవారం, రేపు ఎక్కువ వస్తాయి అలా అని చెప్పి ప్రతి ఒక్కడు వచ్చేసి చెప్పేస్తూ ఉంటాడు. ఇది రెండో రోజురా, సెకండ్ డేరా, మీరు చెప్పేది అది సోమవారానికి వర్తిస్తుందిరా, రెండో రోజుకి కాదు. దీనికి కారణం సినిమాకి వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్. నెగిటివ్ రెస్పాన్స్ అంటే ఎవరో కావాలని చేయలేదు, సినిమాలో దమ్ము లేదు కాబట్టి, కంటెంట్ అటు ఇటుగా ఉంది కాబట్టి సినిమాకి ఈ రిజల్ట్ వచ్చింది అంతే. ఇంకా క్లోజింగ్ కలెక్షన్స్ కూడా దగ్గర పడినట్టే. సినిమాతో బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ మునిగిపోవడం పక్క, చాలా లాస్ వస్తుంది ఈ సినిమాకి. ఇంకేమీ చేయలేం. ఇంక ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ పక్కన వాళ్ళ సినిమాల మీద ఆడవడం మానేసి మీ సినిమాలు మీరు కాపాడుకోండి. పక్కన వాళ్ళ సినిమాల మీద ఎప్పుడు ఏడి చేసి ఫ్లాప్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సినిమాకి ఈరోజు జస్ట్ 18% మాత్రమే ఆక్యుపెన్సీస్ వచ్చాయంట మార్నింగ్ షోస్కి. ఇదేలా ఉంటే ఇంకా మ్యాట్నింగ్ ఎలా ఉంటుందో. ఇంక ఈవినింగ్ షోస్కి, నైట్ షోస్కి ఇంకా తప్పదు, అక్కడ కొంచెం పెరుగుతుంది. ఏది ఏమైనా ఏదో 1000 కోట్లు కొట్టేద్ది, 500 కోట్లు కొట్టేద్ది అది ఇది అనుకున్నారు, కానీ మొన్న వచ్చిన గేమ్ చేంజర్ని కూడా కొడుతుందో లేదో తెలియదు ఈ సినిమా. అలా ఉంది ఈ సినిమా పరిస్థితి.